బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. కోల్కతా హత్యాచార ఘటనపై విచారణకు సిబిఐకి మరో వారం గడువిచ్చింది సుప్రీంకోర్టు. విచారణకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సిబిఐ కోరింది. అయితే సిబిఐ ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదికను పరిశీలించిన సిజేఐ నేతృత్వంలోని బెంచ్ సిబిఐకి విచారణపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంది సుప్రీంకోర్టు. అయితే కోల్కతా పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోల్కతా హత్యాచార ఘటనపై విచారణకు సిబిఐకి మరో వారం గడువిచ్చింది సుప్రీంకోర్టు. విచారణకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కోరింది. సిబిఐ ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదికను సిజేఐ నేతృత్వంలోని బెంచ్ పరిశీలించింది. విచారణ విషయంలో సిబిఐకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది అత్యున్నత ధర్మాసనం. కోల్కతా పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు నడి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. రాజు. రఫీ, దేశాన్ని మొత్తం కూడా ఏదైతే ఒకసారిగా కుదిపేసినటువంటి అంశం బెంగాల్లో ఆర్జికర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్యాచార ఘటన. సో ఆ ఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే సుమోటోగా కేసు స్వీకరించింది, విచారణ కూడా జరుపుతుంది. గత విచారణ సందర్భంగా ప్రత్యేకంగా సిబిఐకి స్టేటస్ రిపోర్ట్ ను దాఖలు చేయాలని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఫ్రెష్ స్టేటస్ రిపోర్ట్ ను సిబిఐ కోర్టుకు దాఖలు చేసింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కపిల్ సిబల్ హాజరవుతున్నారు. ఆయన సైతం ఒక నివేదికను కోర్టుకు అందజేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం, అంటే ఈ కేసును సుప్రీంకోర్టులోని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం విచారణ జరుపుతుంది. సో ఈ సందర్భంగా ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని అంశాలను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పూర్తిగా సిబిఐ నివేదించినటువంటి ఆ రిపోర్ట్ ను పరిశీలించారు. అంతేకాదు అటు సిబిఐ తరఫున హాజరైనటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం కొన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, అంతేకాదు ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతం నుంచి అటు డాక్టర్లు ఉంటున్నటువంటి రెసిడెంట్ కావచ్చు, అదే సమయంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉంటున్నటువంటి రెసిడెంట్ ఎంత దూరం అనే అంశాలపైన కూడా ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేటటువంటి విషయంలో ఎందుకు ఆలస్యం జరిగింది, పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎంత సమయం పట్టింది అనేది సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. అయితే ఇప్పటి వరకు సిబిఐ తీసుకున్నటువంటి షాంపిల్స్ కావచ్చు, పోస్ట్ మార్టం జరిపినటువంటి విధానం కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో ప్రస్తావనకు తీసుకొచ్చారు కౌన్సిల్స్. అదే సమయంలో మరో వారం రోజుల పాటు సిబిఐకి సమయం అయితే ఇచ్చారు మరింత ఈ దర్యాప్తు జరపాలని చెప్పి. అయితే ఇప్పటి వరకు దర్యాప్తు జరిగినటువంటి తీరు లో ముఖ్యంగా ఫోరెన్సిక్ రిపోర్ట్ కు సంబంధించినటువంటి అంశం పైన ఎయిమ్స్ నుంచి మరికొన్ని రిపోర్ట్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఎస్జీ. అయితే మరోపక్క ఎందుకు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసుల అలసత్వం ఎందుకు జరిగింది ఏందనే దాని మీద కూడా ప్రత్యేకంగా కోర్టు ప్రశ్నించింది. ఇంకా మరోవైపు ఏదైతే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో అక్కడ ఆసుపత్రిలో జరిగినటువంటి ఆందోళనలు, ఆ తర్వాత జరిగినటువంటి గందరగోళ పరిస్థితుల్లో డాక్టర్లు డ్యూటీలకు హాజరు కాకపోవడం వల్ల మొత్తం బెంగాల్లో 23 మంది చనిపోయారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక నివేదికను కూడా ఇచ్చారు. అయితే ఆర్జికర్ ఆసుపత్రి వద్ద ఇప్పటి వరకు సిఐఎస్ఎఫ్ అధికారులకు కోఆపరేషన్ అనేది లేదు. సో ఖచ్చితంగా ఆ కోఆపరేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్లు ఇంకా భయపడుతున్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆర్జికర్, దాంతో పాటు అక్కడ ఉంటున్నటువంటి మెడికల్ కాలేజ్ లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు సంబంధించినటువంటి రెసిడెంట్స్, దాంతో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి ఇతర ఆ క్యాంపస్ మొత్తం కూడా సిఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉండాలి. అక్కడ సిఐఎస్ఎఫ్ అధికారులకు వసతి కూడా కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా మరోపక్క ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్టేటస్ రిపోర్ట్ ను, అంటే ఫ్రెష్ స్టేటస్ రిపోర్ట్ ను వచ్చే మంగళవారం రోజు మళ్ళీ విచారణ ఉంటుంది. ఆ రోజుకి సిబిఐ పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో మొత్తానికి ఆర్జికర్ ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన సుప్రీంకోర్టులో విచారణ మరో వారానికి వాయిదా పడినట్టే. అయితే ప్రస్తుతం మాత్రం ఇంకా ఈ కేసుకు సంబంధించినటువంటి లోతుగా మరికొంత విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది. రఫీ.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, అది కోల్కతా హత్యాచార ఘటనపై విచారణకు సిబిఐకి మరో వారం గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. విచారణకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కోరింది. సిబిఐ ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదికను సిజేఐ నేతృత్వంలోని బెంచ్ పరిశీలించింది. విచారణ విషయంలో సిబిఐకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది అత్యున్నత ధర్మాసనం. మరోవైపు కోల్కతా పోలీసుల తీరుపై న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన సమయం, పోలీసుల రికార్డుల్లోని సమయంపై ప్రశ్నలు గుప్పించారు. పోస్టుమార్టం సమయంలో బెంగాల్ లాబీ డాక్టర్లే ఉన్నారన్నారు న్యాయవాదులు.